ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇద్దరు చూపులోల దిష్టి కప్పు ఎవరికిచ్చినా 15 లక్షలు మాత్రం నాకే ఇవ్వాలి. దిష్టి అంతా పోవాలి. ఎవరు నువ్వు? డెంటిస్ట్. లోపల ఏదో పన్ను పుచ్చిపోయినట్టుందో సార్ చూస్తావా? పన్నే కాదు మనిషివి కూడా పుచ్చిపోయావు. జుప్పు 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 జుప్పు. మళ్ళీ మొదలెట్టావా నువ్వు టీ షాప్? డెంటిస్ట్ అని ఏంటి సైంటిస్ట్ లాగా మిక్స్ చేస్తున్నావు? నీకు అబద్ధం చెప్పా, నేను ఒక సైంటిస్ట్. సైంటిస్ట్ అంటున్నావు కదా, నువ్వేం కనిపెట్టావు? నేను ఏం కనిపెట్టానో చెప్తే వద్దు వద్దు దండం పెడతా అని అంటావు. అవసరమా నీకు? ఈ సింహం ఎవరికి సలాం కొట్టదు. ఏం కనిపెట్టావు చెప్పు. 8 9 7 6 5. ఫోన్ నెంబర్ రా బాబు, అదేం చెప్తున్నా బయటికి. వద్దు నీకు దండం పెడతా. వద్దురా బాబు. చెప్పాను కదా దండం పెడతామని. జోక్స్ అపార్ట్, నేను చాలా రకాల గ్యాసులు కనిపెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లిక్విడ్ గాని తాగితే మన మనసులో ఏమనుకుంటున్నావో అది బయట పెడతాం. కావాలంటే చూడండి. చూసిరన్న ఇది ఒకసారి తాగు. ఇది తాగితే నాకేం కాదుగా. ఎంతకు మించి ఏమవుతుందన్న? తాగి నీ మనసులో ఉన్న మాట బయట పెట్టు. అనిల్ గారు, మీరేమన్నా నాకన్నా గొప్ప డాన్సరా? అదే కాదు. అసలు మీరెవరు? నేను ఒక మనిషి, ఒక డైరెక్టర్. డైరెక్టర్ లా ఉండాలి కానీ ఇక్కడికి వచ్చి యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారు? ఈ లోపల అనుకుంటున్నావు రోజు. మరి రోజు భలే చేశారు అంటున్నావు. ఇది వేసాను కాబట్టి వాళ్ళ నిజం వస్తుంది. డైరెక్టర్ గారిని పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి? వచ్చిందండి వయ్యారు. అనిల్ గారు లేనప్పుడు ఆయన ఎన్ని మాటలన్నారో నాకే తెలుసు. ఎన్నిసార్లు తిట్టారు? అమ్ముతారా అండి? ఏమనింది? ఆవిడ కూడా ఇది వేస్తే తెలుస్తుంది ఏముందో. నేను చెప్పలేను నా నోటితోని. దుర్మార్గుడా. జడ్జెస్ అలా మాట్లాడకూడదమ్మా. మీరు ఇప్పుడు జడ్జిని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇక్కడికి వచ్చి స్కిట్లు వేసినప్పుడు మీకు జడ్జిని మర్చిపోయారా? అక్కడ స్కిట్లు మోమోటం అని మొత్తం స్కిట్లన్నీ పిల్లల స్కిట్లన్నీ మీరే చేశారు. మొత్తం సాంగ్ వేస్తే చాలు డాన్స్ చేసుకుంటే ఇక్కడి నుంచి అక్కడ పరిగెడుతున్నారు, అక్కడి నుంచి ఇక్కడ పరిగెడుతున్నారు. నీకోసం అందరి కోసం చేస్తాడు, మీకోసం చేసుకున్నారు. అసలు ఈ షోని హిట్ చేయాలని చెప్పి నా భుజాల మీద వేసుకొని మోస్తూ గ్లాస్ ఎవరా? వద్దు వద్దు వద్దు. అన్నా నువ్వు మరీ అంత ఓవరాక్షన్ చేయకు. నేను ఇచ్చింది ద్రాక్షరసం. బాగా తెగించావురా నువ్వు. వెల్ జోక్స్ అపార్ట్, ద్రాక్షరసం చాలా బాగుందిరా. రే అసలు ఏ కనిపెట్టా కరెక్ట్ గా చెప్పరా? నేను కనిపెట్టింది ముఖ్యంగా అనిల్ గారికి శ్రీకాంత్ గారికి ఉపయోగపడుతుంది. నాకు ఆయనకు ఉపయోగపడిందంటే ఈ షోలో ఏముంటాయిరా? ఏ చీప్రో, ఏ బట్టల సబ్బు. సార్ మీకు ఇంట్లో బట్టలు ఉతకడం గిన్నెలు తవ్వడం అలవాటైపోయి ప్రతిదీ అదే అనుకుంటున్నారు. నేను కనిపెట్టింది లాఫింగ్ గ్యాస్. ఎందుకు? గట్టిగా ట్రై చేస్తే నువ్వు కట్టప్ప గుండె మీద వెంట్రుకలైనా కనిపెట్టేమో గానీ పెళ్ళైన మగాడు మొగంలో నవ్వు మాత్రం అస్సలు కనిపెట్టలేవు. అందుకే స్కిట్ ఎంత బాగున్నా శ్రీకాంత్ గారు అనిల్ గారు నవ్వటమే లేదు. మీరు మనుషులంటారా? ఈ గ్యాస్ అన్ని మీ వైఫ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళని మార్చడానికి ఉపయోగపడుతుంది. అమ్మో ఇది అరుచుకుంటూ వస్తుందంటే ఏదో దరిద్రమైన న్యూస్ వస్తుంది. వెంటనే నవ్వినట్టు నటిద్దాం. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందండి. ఏంటి? మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందా? కాలు విరిగిపోయిందా? పాపమే. ఎందుకంటే నవ్వుతున్నాడు? మీకు ఇంకా న్యూస్ చెప్పాలి. ధన్యాలమ్మాయి ఈ పిల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఏడుపు న్యూస్ చెప్తుంది. ఎరగేసి కొట్టుకుందాం. మనం 2 lakhs కొన్న షేడ్ 20 lakhs అయ్యాయండి. ఏంటి? 20 lakhs అయ్యా? ఎంత మంచి న్యూస్ చెప్పావే, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకండి అడుస్తున్నాడు? అదంతా సరేలే గానీ బట్టలు ఎందుకు ఉతకలేదురా? చెప్తా మాట్లాడవేంట్రా? మీరేం టెన్షన్ పడకండి, రిలాక్స్. ఈ కోపాన్ని ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. మాట్లాడవేంట్రా? This is laughing gas. బడే గణేశరావు బట్టలు ఎందుకు ఉతకలేదురా? నా ఇష్టం, నేను ఉతకను. ఏం చేస్తా? ఈ కందిరా సన్యాసిరావు నా చేతిలో. అమ్మో లాఫింగ్ gas అయిపోయినట్టుంది. ఇంట్లో పని చేయకుండా గ్యాస్ కొట్టుకుంటూ తిరుగుతావా సన్యాసిరావు? నీకు లాఫింగ్ గ్యాస్ కాదే, టియర్ గ్యాస్ కొట్టాలి.
ఓరా సన్యాసిరా ఇల్లు ఉడుపు. నీతో ఉడిపిస్తా. ఏంట్రా నువ్వు నాతో ఉడిపించేది? దిస్ ఈస్ డాన్సింగ్ గ్యాస్. పుచుక్ చేతులు పడిపోయే గ్యాస్. ఓరే యదవా సన్యాసి పద్మాలోడా దేనికి పనికిరాని యదవా. ఇన్ని కనిపెట్టిన వాడిని లేడీస్ మెయిన్ వెపన్ అయినా నోరు పడిపోవడానికి కూడా గ్యాస్ కనిపెట్టా. ఓరే యదవా చెప్పాను కదా నోరు పడిపోయే గ్యాస్. పుచుక్ గతం మర్చిపోయే గ్యాస్. ఎవరండి మీరు? నీ హస్బెండ్ ని. అమ్మో నేను ఎంత పెద్ద తప్పు చేశానండి. మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను. ఏమండి ఇంకేం కావాలండి? కాఫీ తీసుకురా పో. అలాగే అండి. జాగ్రత్తమ్మా బాగా. చూసారు కదా మన దగ్గర గతం మర్చిపోయే గ్యాస్ కూడా ఉంది. ఇదిగో ఈ గ్యాస్ మాత్రం కొడితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేసామా మొత్తం గుర్తొచ్చేస్తుంది. చెత్త తీసుకొని పోవడానికి చెత్త బండి వచ్చింది. చెత్త ఉంటే బయట వేయండి. ఓ చెత్తవాడు వచ్చారా? ఇది చెత్త మనం వేసిద్దాం. ఛై! చెత్త ఏంటి ఎంత కంపోతుంది? ఓ సారీ సుధీర్, నేను కూడా చెత్త అనుకున్నా. మా ఆయన ఎట్టిపోయాడు? ఏంటి స్మెల్? రూమ్ స్ప్రే కడదాం. ఒరే సన్యాసిరావు నాకు మొత్తం గుర్తొచ్చేసింది. నన్ను రోజు ఇంత ఇబ్బంది పెట్టి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? రా రా నీ పని చెప్తా. ఏ జంబర గింబర లాలా జంబరే దరే దరే. ఏంటి అలా కోపంగా చూస్తున్నావు? నీ చేతిలో గ్యాస్ ఏంటి? పక్కన పెట్టి. ఒరే సన్యాసిరావు నన్ను రోజు ఇంత ఇబ్బంది పెడతావా? ఆ! నేనేం చేశానే? ఏం చేసావో మొత్తం తెలుసురా యదవా. ముగ్గురిని పట్టుకుని తిడుతున్నావేంటి? నిన్ను తిట్టడం కాదు తన్నాలి. ఆ! ఏ గ్యాస్ అయిపోతున్నావే? వద్దు, 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 వద్దు. ఓకే నన్నేం చేయకే, నీ కాళ్ళు పట్టుకుంటా. ఏది పట్టుకో వదిలేస్తా. ఆ! ఏంట్రా కాలు పట్టుకోలేదు? నా చేతులే పడిపోయాయి కదే. ఈ గ్యాస్లన్నీ నీ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకొని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? అసలు నువ్వు సైంటిస్ట్ అనే విషయం కూడా మర్చిపోయేలా చేస్తా. వద్దు, వద్దు. ఏంటి వద్దు? ఆ గ్యాస్ వద్దు. ఆ గ్యాస్ కావాలి కావాలి. సిరేన కావాలి. నేను ఎక్కడున్నాను? ఎవరు మేడం మీరు? ఒరే యదవా నేను నీ వైఫ్ ని. అయ్యో భార్య గారు మీరేంటి నిలబడ్డారు? రామ రామ మీకేం కావాలి భార్య గారు? వెళ్ళి కాఫీ తీసుకురాపో. అలాగే భార్య గారు. ఒరే భార్య గారు ఇందాక నేను కింద పడి వెళ్ళా, నువ్వు కూడా కింద పడి వెళ్ళు. అలాగే భార్య గారు. వెళ్ళుడా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆడవాళ్ళంటే ఉండేవాళ్ళు కాదు, అడ్డంగా తొక్కేవాళ్ళు. నువ్వు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఆర్టిస్ట్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా పెళ్ళాం ముందు గట్టి పడకతో సమానం. మనకేమని చెప్పుకోవాలి? జోహార్లు. ఇలాంటి బుచ్చుకులు చాలా చూసాను కానీ ఎన్ని పని చేయవు మన దగ్గర. జడ్జెస్ మీకంట ముందు ఇక్కడ ఇంకొకరి జడ్జిమెంట్ అడగాలి. ఓహో గారు మీరు అసలు సెకండ్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేశారంటే, ఏది ఈవిడ ఆయన టార్చర్ పెట్టినప్పుడు మొగుడు కొట్టినప్పుడు ఏం చేసిందా? ఓహో అది నేను చూడలేదే. ఫస్ట్ హాఫ్ మీరు ఎంజాయ్ చేశారు కదా, అది కూడా చూసాను. సెకండ్ హాఫ్ మేడం ఎంజాయ్ చేశారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది సుధీర్? పెళ్లి చేసుకోకుండా ఉంటే కాదు, better. సీజన్ 9 లో చాలా హానెస్ట్ గా జడ్జి పాత్రగా న్యాయం చేస్తుంది ఆయన. కట్టుకున్న భార్య ఎదురుగా ఉన్న ఆయన స్కిట్ ని చూస్తున్నారు. ఓహో గారు మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుండింది. ఎలాగో ఇంట్లో జరగదు అలాంటి అన్ని. ఇంట్లో ఇలాగే ఉంటదేమో నేను అనుకున్నా, మీరు ఆనందంగా ఉంటే. అస్సలు లేదండి, మీరు అందరూ అనుకున్నట్టు ఏమీ లేదు అక్కడ. అర్థమైందా రాజా? ఎప్పుడన్నా మీతో కలిసి వంట చేసిన సమయం గుర్తుంది ఎప్పుడన్నా? అది చేస్తారు, అది ఇష్టం. పప్పు బాగా చేస్తారు, అంటే ఆయనకి అది ఇష్టం కాబట్టి ఒక 2-3 రకాలు బాగానే చేస్తారు. బాగా చేస్తారు, వంట చేస్తారు. చేస్తారు ఎప్పుడైనా. మొదటి నిజం ఇప్పుడే బయటకు వచ్చింది. ఒక్క నిమిషం మెల్లిమెల్లిగా తీసుకొద్దాం అన్ని. ఇంకేం చేస్తూ ఉంటారు జనరల్ ఇంట్లో? ఇంకేమన్నా మీకు హెల్ప్ చేయడం విషయంలో? మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాంటి ఏమి లేదు. ఎప్పుడన్నా ఇద్దరు కలిసి వాళ్ళ ఇల్లు సర్దుదాం, లేకపోతే ఇదంతా ఎలా దాన్ని చేసినాక నేను ఇల్లు సర్దాలో ఆ పని ముందు పని ఆయన చేస్తారు. అట్లుంటది మనతోని. మొత్తం బయట పెట్టొద్దు. హలో ఇక్కడ లాగేస్తారు టోటల్ గా. శ్రీకాంత్ మీకు మాటలు లేవు. మొత్తం లాగుతారు, చాలా జాగ్రత్త. ఆవిడ మా గెస్ట్ ని మేము మాట్లాడినివ్వండి ప్లీజ్.
వీళ్ళు చేసిన స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగా వీళ్ళందరిదే కాదు మిగతా వాళ్ళది కూడా నేను చూసాను కొన్ని ఎపిసోడ్స్. ఎస్పెషలీ ప్రణీత్ది నాకు చాలా బాగా నచ్చింది. 90sది ఎక్సలెంట్ అది. అంటే ఇక్కడ మీరు ఉండే వాళ్ళకి మాత్రమే కాకుండా చూసేవాళ్ళు మాకు కూడా మేము ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాం. అలా తీసుకెళ్ళాడు, చాలా బాగుండింది. అందరూ నిజంగా వెరీ టాలెంటెడ్, ఎక్సలెంట్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. రోజా గారు, నిజంగా ముస్కాన్ అద్భుతంగా చేసావురా. థ్యాంక్ యూ అక్క. అండ్ మన సైంటిస్ట్ గారు అదిదేవ్, యాజ్ యూజువల్ నీ ఎనర్జీ లెవెల్స్ కంటిన్యూస్ మాట్లాడటం చాలా బాగా చేస్తావు. అది థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ ఎవరైనా ఏదైనా అడిగినా కూడా వెంటనే స్పాంటేనిటీతో దాన్ని కవర్ చేసుకొని ముందుకు వెళ్ళటం అవన్నీ కూడా చాలా బాగా చేస్తావు. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. అనిల్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కిట్ రాసినోడు ఎవడమ్మా? నీకు పెళ్ళయిందమ్మా? కాలేదు సార్. మరి ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు? అయితే ఎలా ఉంటుందో అని. అయితే ఓ పని చేయి, ఆదిత్య 316 సినిమా తెలుసుగా, టైం మిషన్ కనిపెట్టాడుగా, నిజంగా ఒక 2-3 ఏళ్ళు ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా స్ప్రేలు 4 కొనుక్కురావా, కనిపెట్టరావా? 2018 సుమారు ఆ సంవత్సరం మధ్యలోనే నాకు ఒక జ్ఞానోదయం అయింది. భార్యలతో జరిగే యుద్ధంలో భర్త ఎప్పటికీ గెలవలేడు. సో గెలవని యుద్ధంలో కత్తి పట్టుకొని పోరాటం అనవసరం. అందుకే అంతేగా అని ఒక డైలాగ్ వేసి F2 నాకు సినిమా తీసా. అంతేగా శ్రీకాంత్ అన్న, అంతేగా.